నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, తిరుమల శ్రీవారి గురించి మాట్లాడుకున్నప్పుడు, ఆయన చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు కొంతమంది భక్తుల పేర్లు కొన్ని కొన్ని పేర్లు మనకెక్కువగా వినిపిస్తూ ఉంటాయి. తిరుమల క్షేత్రానికి వెళ్ళినా, స్వామి గురించి మాట్లాడుకున్న విషయాల్లో అయినా కొంతమంది పేర్లు ప్రత్యేకించి వింటూ ఉంటాం. అందులో ముఖ్యంగా తరిగొండ వెంగమాంబ గారి పేరు మనం వింటూ ఉంటాం. అసలు ఎవరు ఈవిడ? అంటే స్వామికి భక్తురాలేనా? లేదంటే ఇంకా ఏదైనా ఆంతర్యం ఉందా దీని వెనకాల? అసలు ఈ హిస్టరీ ఏంటి వారిద్దరి మధ్య? దాని గురించి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇది చాలా పెద్ద ప్రశ్న. హ్మ్. ఎందుకంటే మీరేమో 10 నిమిషాలు టైం ఇచ్చి ఆహ్, అంటే చెప్పమంటే 10 నిమిషాల్లో చెప్పేది కాదు. హ్మ్. తరిగొండ వెంగమాంబ ఒక మహాయోగిని. అలాగే మన శ్వాస పుస్తకంలో గూడా ఆవిడని కోట్ చేశాను నేను. హ్మ్. తరిగొండ వెంగమాంబ గురించి 'రాజయోగ సారామృతం' అనేది ఒక గ్రంథం ఉంది. దాంట్లోని విషయాలు హ్మ్. కొన్ని తరిగొండ వెంగమాంబ రా రాజయోగం గురించి ఆమె చెప్పిన విషయాలు హ్మ్. అనమాట. వారిది తరిగొండ అనే ఒక గ్రామము. తిరుమలకి చాలా దూరంలో. వెంగమాంబ గారిది. వెంగమాంబ. ఆమె ఫస్ట్ నరసింహస్వామి తరిగొండలో నరసింహస్వామి ఆలయం ఉంటుందనమాట. ఓకే. అక్కడ భక్తురాలనమాట. అలా భక్తురాలయ్యేసి హ్మ్. ఆమె మొదటి నుంచి భక్తి భావంతో ఉంటూ ఉంటుంది. హ్మ్. అక్కడి నుంచి ఆవిడ ని అంటే చిన్న వయసులో మ్యారేజ్ చేయడం. మ్యారేజ్ చేసిన భర్త కూడా వెళ్ళిపోతాడు అని తెలుసు ఆవిడకి. ఈ ఈవిడ వెంకటేశ్వర స్వామికి అక్కడి నుంచే అటాచ్ అవ్వటం. ఫస్ట్ తరిగొండ వెంగమాంబ తరిగొండలో నరసింహస్వామి మీద ఆవిడ శతకం రాయటం. హ్మ్. అలాగే అక్కడి నుంచి ఆవిడ ఒక గృహలో ఉంటే అంటే నేను షార్ట్‌గా చెప్తున్నాను. ఒక గృహలో ఉంటే అప్పటికి ఈమెను గిట్టని వాళ్ళుంటారు గదా! అవును. గిట్టని వాళ్ళుంటే తపస్సు చేసుకుంటుంటే తగలబెట్టేయటం ఆ గృహని. అలాంటిది జరుగుతుంది. అప్పుడు హ్మ్. పీఠాధిపతులు కొంతమంది వచ్చేసి ఈమెని విమర్శించడం. ఆ! ఆహ్, విమర్శించి ఇప్పుడు నీకు భర్త లేడు గదా! నువ్వు వైధవ్యం స్వీకరించాలి గదా! హ్మ్. అని ఈమె తల వెంట్రుకలు తీయమంటే నేను తీస్తాను. నేను తీస్తాను. తీసిన తర్వాత ఎవరు అనేసి ఆమె కొన్ని ప్రశ్నలు అడుగుతుంది పీఠాధిపతులు. అప్పుడు తరిగొండ వెంగమాంబ గొప్పతనాన్ని పీఠాధిపతులే ఏకీభవించడం. హ్మ్. ఆ తర్వాత ఆవిడ తిరుమలకి చేరటం. అంటే ఆమె ఏం చెప్పటం వల్ల వాళ్ళు ఏకీభవించారు? అంటే ఏకీభవించడం అంటే ముందర ధర్మశాస్త్రాల్లో వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగటం. ఆ తర్వాత వాళ్ళు అనమాట. ఈవిడనడిగారు. అడగటం. తర్వాత మీరు ఇప్పుడు పీఠాధిపతి దగ్గరకొచ్చారు కదా! మీరెందుకు నమస్కరించలేదు అంటే, నేను నమస్కరించే తట్టుకునే శక్తి ఉందా అనేసి ప్రశ్నించి, నా నా నమస్కారం ఆ యొక్క నరసింహుడికే, ఆ వెంకటేశ్వర స్వామికి అనేసి అంటుంది. అయితే మీరొక్కసారి లేవండి అనేసి పీఠాధిపతిని లేచిన తర్వాత హ్మ్. పీఠానికి నమస్కారం చేస్తే పీఠం పగిలిపోతుందనమాట. ఆ! సో, ఈ పీఠం పగిలిపోతే ఇంగప్పుడు ఆమె యొక్క గొప్పతనం. ఆమెని వైధవ్యం చేయడానికి అప్పుడు అంటే తల వెంట్రుకలు తీసేవాళ్ళు. వెంట్రుకలు తీసి మళ్ళీ ఆమెని నీళ్ళల్లో మునిగి వచ్చే లోపల మళ్ళీ వెంట్రుకలొచ్చేసాయన్నమాట. ఆమెకి. ఆ! హ్మ్. సో, అలా ఎలా సాధ్యపడింది అనేసి అనమాట. అప్పటి నుంచి ఆ భర్త గూడా ఈమెని దేవతగానే చూస్తాడనమాట ఉన్నన్ని రోజులు గూడా. సో, ఇట్లాంటి మొదటి నుంచి ఆధ్యాత్మిక భావజాలంతో ఉన్నటువంటి హ్మ్. ఒక మహాయోగిని ఆవిడ. మొట్టమొదట యోగ విషయాలన్నిటిని ఒక గురువు దగ్గర, హ్మ్. వేదాంత విషయాలన్నీ ఒక గురువు దగ్గర అలా నేర్చుకొని, చివరికి తరిగొండ నుంచి తిరుమలకి రావటం. హ్మ్. తిరుమలలో కూడా ఆమెని ఉండనివ్వరు. ఉండనివ్వకపోతే చివరికి ఆమెని తిరుమలలో ఆడపిల్లేంటి, నైట్ పూట ఇక్కడ ఉండటమేంటి, హ్మ్. అప్పుడు గట్టిగా అంటే 20 ఇయర్స్ కూడా ఉండవు ఆమె చరిత్ర ప్రకారం. ఆహా! అప్పుడు ఉండనీయకపోతే అప్పుడు ఆమె పోయి తుంబుర తీర్థము అని ఒక ప్లేసుంది. అక్కడ కూర్చొని తపస్సు చేస్తూ ఉంటుంది. హ్మ్. తపస్సు చేస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి కనపడటము, అక్కడున్నటువంటి మహానుభావులకి అమ్మ గురించి చెప్పడము, హ్మ్. చెప్పిన తర్వాత ఆమెను తీసుకురావటము, తీసుకొచ్చి అక్కడ ఒక అన్నమాచార్యుల కుటుంబీకులు కొంత స్థలమిచ్చి హ్మ్. అక్కడ నివాసం ఏర్పరచడము. ఆ నివాసం ఏర్పరిచిన తర్వాత మొట్టమొదటగా వచ్చిన వాళ్ళు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని వెంకటేశ్వర స్వామి ఆమెకి బియ్యము, పప్పులు అవి ఇచ్చి అందరికి వండి పెట్టమంటాడు. అట్లా స్వామి ఆమెకివ్వటం. హ్మ్. మొట్టమొదటగా వండి పెట్టడము. వండి పెట్టి మొదలుపెట్టిన తర్వాత 10 మంది, 20 మంది, 30 మంది అట్లా పెరిగిపోతూ ఉంటే ఆ యొక్క ఇల్లు ఖాళీ జేసి వచ్చి
ఆవిడ వెనక వైపు స్థలంలో ఉంటుందన్నమాట. హ్మ్. అప్పుడు తిరుమల దేవస్థానం వాళ్ళు 2 ఎకరాలు ఎంతో స్థలం ఇస్తారు. ఆ స్థలంలో ఆవిడ ఉంటూ హ్మ్. ఇప్పుడు ఏదైతే అన్నదాన సత్రం ఉందో అప్పుడు ఆవిడ ఉండే ఇల్లనమాట. ఓకే. ఎందుకంటే ఓకే. తరిగొండ వెంగమాంబ వెంగమాంబ. వంశీకుల్ని నేను ఇంటర్వ్యూ చేశాను కాబట్టి అనమాట. ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాతే అక్కడ బాగా డెవలప్‌మెంట్ స్టార్ట్ అయింది. హుహు. ఇప్పుడు రాజయోగ మెడిటేషన్ సెంటరు హ్మ్. అదంతా గూడా రావటం జరిగిందనమాట. ఓకే. సో, అప్పటి వరకు ఎట్లా ఉండేదంటే అది మన ఈ ఈ ఇదుంది గదా! మన కోనేరు పక్కన దాటి అటుపక్క స్టెప్స్ ఎక్కితే మనకిప్పుడు అవును. లడ్డు కౌంటర్ ఉంది గదా! అవును. లడ్డు కౌంటర్ దగ్గర నుంచి పక్కకి వెళ్తే అక్కడ అన్నీ పార్కింగ్ ఏరియా ఉంటుంది. హ్మ్. పార్కింగ్ ఏరియా పక్కన ఇంతకు ముందర ఒక స్కూల్ ఉండేది. ఓకే. ఆ స్కూల్‌లో చిన్న ఊరికే 4 స్తంభాలు, స్తంభాల మధ్యలో సమాధి. అంతే. హ్మ్. పెద్దగా ఉండేది కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి అమ్మవారి పవరు చాలా పవరనమాట. సో, అలా హ్మ్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవిడ 400 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఆవిడ జపం చేసినటువంటి బండ హ్మ్. అవన్నీ ఉన్నాయి ఇంగా. ఇప్పటికి. ఇప్పటికి ఉన్నాయి. అంటే దాని గురించి తెలుసుకోగలిగిన వాళ్ళకి అక్కడికి పోతే తెలుసుకోవచ్చు. ఆ బండ అద్భుతంగా ఉంటుంది. అలాగే వచ్చేసి అలాగే వారు దీక్షకి ఉపయోగించినటువంటి అలాగే వారి వంశీకులు అక్కడున్నారు. అలాగే ఆవిడ జీవ సమాధి అవ్వటం కూడా చరిత్రలో క్లియర్‌గా రాయటము. ఆవిడ ఎన్నో గ్రంథాలు రాశారు తర్వాత. కృష్ణుడి మీద రాశారు, వెంకటేశ్వర స్వామి మీద రాశారు, హ్మ్. అలాగే యోగత్వం మీద రాశారు, హ్మ్. అలాగే కృష్ణ తత్వం మీద రాశాడు, అలాగే వెంకటేశ్వర స్వామి మహాత్యం మీద రాశారు. ఇట్లాంటి ఎన్నో గ్రంథాలు రాసినటువంటి ఆవిడ. ఆవిడ మొదలుపెట్టిన అన్నదానమే అట్లా ఇప్పుడు గత 400, 350 సంవత్సరాలుగా 350 అనుకుంటా. 16, 17 శతాబ్దంకి సంబంధించి. ఓకే. ఆ సంవత్సరాలుగా అట్లానే కంటిన్యూగా హ్మ్. రన్ అవుతూ రన్ ఉంది. అవుతుంది. కాబట్టి ఆవిడ చేసింది ఆవిడ వల్లే మనకిప్పుడు అన్నం అనేది తిరుమలలో దొరుకుతుంది. హ్మ్. అలాగే దానికి గుర్తుగా స్వామివారు వెంకటేశ్వర స్వామివారు ఆమె దగ్గరికి రావటము, కలవటము, ఆమెతో మాట్లాడటము. హ్మ్. అంటే అప్పుడు నా నా గుర్తుగా నీకు ఒక సేవ చేసుకునే భాగ్యం ఇవ్వు అంటే, ఆయన వెంకటేశ్వర స్వామి ప్రసాదించింది. చివరికి మల్లెల ఆరతి ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేదు. చివరి ఆరతి ఆహ్, వెంగమాంబ తల్లి పేరుతో వాళ్ళ వంశీకులిస్తారు. ఆహా! ఇప్పటికి వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో నైట్ 1:30, 2 గంటలప్పుడు ఆ హారతి ఇచ్చిన తర్వాతే హ్మ్. ఆహ్, అది క్లోజ్ అవుతుందనమాట. ఓకే. ఓకే. అలా ఆ హారతి ఇస్తారు. హ్మ్. అలా వెంగమాంబ తల్లి యొక్క హిస్టరీ అనేది మనం చదివితే చాలా గొప్పగా ఉంటుంది. ఈ అంటే ఆవిడ జీవ సమాధి జరిగింది ఎప్పుడు? దాని వెనకాల రీజన్ ఏమైనా ఉందా? అంటే జీవ సమాధి అనేది మామూలుగానే హ్మ్. ఆమె వృద్ధాప్యం వచ్చింది. ఇంక నాకు చాలు హ్మ్. అనుకుంది. జీవ సమాధిలోకి వెళ్ళిపోయింది. అందరూ హ్మ్. చూస్తుండంగానే. ఆహాహా! అందరూ చూస్తుండంగానే వెళ్ళిపోయింది. 80 సంవత్సరాల పైన జీవించారు. హుహు. 17వ శతాబ్దం ఎగ్జాక్ట్‌గా నాకు మీరు సడెన్‌గా అడిగారు కాబట్టి ఆ డేట్లు గుర్తులేవు. హ్మ్. 17 ఆమె లిటరేచర్ అయితే నాకు గుర్తుంది. ఆమె హిస్టరీ అయితే గుర్తుంది. ఇంకా తెలుసుకోవాలనుకుంటే వెంగమాంబ తల్లి జీవిత చరిత్రని మీనా గారుతో పెట్టి ఎస్‌వీబీసీ వాళ్ళు పెద్ద సీరియలే తీశారు. హుహుహుహు. వెంగమాంబ చరిత్రని. ఓకే. ఓకే. అన్నమాట. సో, అది చాలా అద్భుతంగా ఉంది. ఇంగా హిస్టరీని క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటే. హ్మ్. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఎట్లా అంటే మనకి ఆమె పడ్డ కష్టాలు, సాధన, యోగత్వము, వెంకటేశ్వర స్వామితో ఆవిడకున్నటువంటి అనుబంధము, ఆమె తులసి మాలలు హ్మ్. ఆమె చుట్టూ వనంలో పెంచి రోజు తులసి మాలలు వెంకటేశ్వర స్వామికి స్వామికి. సమర్పించడము, తులసి వనం ఆమె చుట్టూరా పెంచడము. హ్మ్. ఇప్పుడు గూడా ఆ సమాధి చుట్టూ ఇప్పుడు న్యూగా డెవలప్ అవుతుంది. అక్కడ గూడా తులసి వనం అనేది డెవలప్ చేయడము. హ్మ్. ఆమె రాజయోగానికి ప్రతీక గాబట్టి పక్కనే రాజయోగ మెడిటేషన్ సెంటర్ గూడా కొత్తగా వస్తుందనమాట. ఇప్పుడు రాబోతుంది. ఇప్పుడు ఆ! ఆల్రెడీ 80% పూర్తయింది. ఓకే. 80% పూర్తయింది. ఫస్ట్ నేను 2000 ఎప్పుడు 20లోనో అనుకుంటా ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను వాళ్ళ వంశీకులది. హుహుహు. అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడ ఒక చెట్టు పక్కన సమాధి తప్ప ఏమి ఏమీ లేదు. లేదు. ఓకే. నేను ఫస్ట్ 2009 నుంచే నాకు తెలుసు ఆ సమాధి. ఆహా! అప్పుడు ఒక స్కూల్ ఉండేది చుట్టూరు. స్కూలు, గోడలు అవన్నీ ఉండేయి. హ్మ్. దానికి ఏదో ఆబ్లిగేషన్ లాగా కోర్ట్‌లో ఉండటం వల్ల దాన్ని డెవలప్ చేయకుండా టీటీడీ అట్లా ఆపి ఉందనమాట. ఓకే. ఓకే. అది క్లియర్ అయిన తర్వాత డెవలప్‌మెంట్ మొదలుపెట్టారు. హుహు. ఇప్పుడు చాలా అద్భుతంగా అవుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తైతే ఆమె హిస్టరీ అదంతా ఒక ఎత్తైతే, సాధన చేసుకునే వాళ్ళకి హ్మ్. ఆ ప్లేస్‌లో వెళ్లి గాని కూర్చుంటే
ఎంత శక్తి వస్తుంది అనేది మనం కౌంట్ అనేది హ్మ్. చేయలేమనమాట. ఓకే. అంత అద్భుతమైన శక్తి, ప్రాణశక్తి అనేది వస్తుంది. కాబట్టి ఎందుకంటే ఆమె సాధన చేసిన ప్రదేశం. ఇటుపక్క తిరుమల వెంకటేశ్వరుడు. అక్కడ పక్కనే వరాహస్వామి. ఓహ్! వరాహస్వామి కోనేరు, కోనేరు పక్కనే ఉంటుంది. హ్మ్. హ్మ్. చాలా మందికి తెలియదేంటంటే కోనేరు స్టెప్స్ ఎక్కితే చాలు. ఓకే. మనకి కరెక్ట్‌గా స్వామివారి గర్భాలయానికి కరెక్ట్‌గా ఈశాన్య మూలగా హ్మ్. ఈ ఒక్కటుంటుంది. మనకి ఇంకా చెప్పాలంటే అన్నదాన సత్రానికి బ్యాక్ సైడ్. ఓకే. ఈ పూర్తి ఈశాన్య మూలలో కార్నర్‌లో అన్నదాన సత్రం ఉంటుంది. అవును. ఆ అన్నదానానికి కరెక్ట్‌గా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కరెక్ట్‌గా స్టెప్స్. హ్మ్. నెక్స్ట్ మనకి వరాహస్వామి దగ్గర నుంచి స్టెప్స్ ఎక్కితే హ్మ్. వెంగమాంబ తల్లి యొక్క జీవ సమాధి ఉంటుంది. ఓకే. సో, ఓకే. ఇప్పుడు ఎవరైనా సరే వెంగమాంబ తల్లి జీవ సమాధి ట్విస్ట్ ఏందంటే తిరుమలలో చాలామంది అడిగినా గాని ఆటో వాళ్ళకి తెలీదు. అవును. తిరుమలలో చాలామంది అడిగి వెంగమాంబ తల్లి జీవ సమాధి దగ్గరికెళ్ళాలంటే చాలా మందికి తెలీదు. హ్మ్. హ్మ్. అనమాట. ఆవిడ ఏమని చెప్పాలి వరాహ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ అనో, ఓహో! వరాహ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ అనో, లేకపోతే అన్నదానం బ్యాక్ సైడ్ అని ఇట్లా చెప్తే, లేకపోతే వరాహస్వామి గేట్ ఉంది కదా! ఆ గేట్ దగ్గరికి తీసుకెళ్ళమంటే హ్యాపీగా తీసుకెళ్తారు. ఓకే. ఓకే. కాపోతే తడిగొండ వెంగమాంబ గారి జీవితం మనం అర్థమవ్వాలంటే ఒక పక్క సాహితీ కోణం, రచన ఆమె సాహిత్యము, రెండో పక్క భక్తి, హ్మ్. వెంకటేశ్వర స్వామి మీద, నరసింహస్వామి మీద ఉన్నటువంటి భక్తి. హ్మ్. మూడోది వచ్చేసరికి ఆమె చేసిన అన్నదానం, ఆమె చేసినటువంటి సేవలు అటువంటివి. ఇంకా మనం ఇంకా డీప్‌గా వెళ్ళగలిగితే చాలా చాలా బావుంటుంది. అంటే మీరు బ్రీఫ్‌గా చెప్పమన్నారు కాబట్టి బ్రీఫ్‌గానే చెప్పాను. వారి యొక్క జీవిత చరిత్ర మీద మనం కనీసంలో కనీసం చేయాలి అనుకుంటే ఒక 10 ఎపిసోడ్‌లు చేయొచ్చు. ఓహ్! అంత అద్భుత ఘట్టాలుంటాయనమాట. ఓకే. ఆమెనొచ్చేసి ముస్లింలు ఆమె సాధన చేస్తూ ఉంటే, ఇక్కడ అద్భుతమైన వాసనొస్తుంది. ఈ సుగంధం ఎక్కడి నుంచొచ్చింది అని ఆ గృహలోకెళ్ళి చూడటము. అలా ముస్లిం రాజులు హ్మ్. చూడటము, ఇటువంటి ఘట్టాలు. ఆమె సాధన చేసుకుంటూ ఉంటే మండపంలో హ్మ్. నరసింహస్వామిని ఆమె పలికిన విధానము, హ్మ్. అలాగే నరసింహస్వామి ఆవిడకి అక్షర సిద్ధి ఇవ్వటము. ఓకే. అంటే అక్షరాలు సిద్ధింప చేయటము, హ్మ్. అవన్నీ గూడా నరసింహస్వామి ద్వారా జరుగుతాయి. నరసింహస్వామి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గరికొస్తుందావిడ. సో, హుహుహుహు. అవి గూడా అంటే ఎట్లా అంటే కవిత్వం రాయటము, హ్మ్. ఆ కవిత్వం గురువు గారికి అంకితం చేయడము, అవన్నీ ఘట్టాలు ఒక్కొక్క ఘట్టం చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. అనమాట. ఒక్కొక్క శతకము ఫస్ట్ తరిగొండ వెంగమాంబ రాసింది నరసింహస్వామి శతకం రాస్తుంది. ఆ తర్వాత వెంకటాచల మహాత్యం. ఆ తర్వాత ఇట్లా చాలా రచనలు రాజయోగ ఇప్పుడు సారామృతం. స్వామి ఆమెకి బియ్యము, కూరగాయలు అవి ఇవి ఇవ్వటం అన్నారు. ఇలాంటి సన్నివేశాలు వారిద్దరి మధ్య జరిగినయి ఏవైనా? చాలా అద్భుతంగా ఉంటాయి. హ్మ్. అంటే అలాంటివి వెంకటేశ్వర స్వామి ఇప్పుడు 'హతీరాం బాబా' ఉన్నారు గదా! అవును. అవును. 'హతీరాం బాబాతో' ఎట్లాగైతే పాచికలాడటం. పాచికలాడటమో, ఈమెతో భక్తి సన్నివేశాలు అలా ఉంటాయి. హుహుహు. వెంకటేశ్వర స్వామితో. చాలా సన్నివేశాలుంటాయి. ఈమె పూజ చేస్తుంటే అక్కడికి వచ్చి చూడటము, అట్లాంటి ఘట్టాలుంటాయి. హ్మ్. ఆమెకి పూజకి వెంకటేశ్వర స్వామి సాక్షాత్ వచ్చి కూర్చోవడము, హ్మ్. వెంకటేశ్వర స్వామిని డైరెక్ట్‌గా కూర్చోబెట్టి ఆవిడ పూజ చేస్తుంది. ఇలాంటి ఓహో! ఘట్టాలుంటాయి. డైరెక్ట్‌గా తులసిమాల సమర్పణ వెంకటేశ్వర స్వామి డైరెక్ట్‌గా చేస్తుంది. ఆ! అట్లాంటి ఎన్నో ఘట్టాలుంటాయి. అవన్నీ అంటే అందుకనే నేను చెప్పింది. భక్తి గురించి మాట్లాడాలంటే వెంకటేశ్వర స్వామి భక్తిదే ఒక ఎపిసోడ్ అవుతుంది. హ్మ్. నరసింహస్వామి మీద అదేనమాట ఒక భక్తిది. అంటే నేను షార్ట్ హింట్‌లాగా చెప్పేసి వదిలేస్తున్నా. హ్మ్. అందుకనే అట్లా అద్భుతమైంది. ఆహ్, ఈమెనొచ్చి అన్నమాచార్యుల ఫ్యామిలీ వాళ్ళు ఎంతో గౌరవిస్తారు. ఓకే. ఓకే. అప్పటికి అన్నమాచార్యులు చాలా ముందర. ఈమె 17 16 శతాబ్దం గదా! ఈమె అరౌండ్ 17, 18 శతాబ్దాలు అవును. గదా! అవును. ఆ! దాదాపులా సో, ఆహ్, ఉంటుందనమాట. సో, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె గురించి తెలుసుకుంటూ ఉంటే హ్మ్. మహా నాకెక్కడంటే కనెక్ట్ అయింది. బాగా మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ వంశీకులు రాజయోగ సారాంశం అని సారామృతం అనే పుస్తకం ఉంటుంది గదా! హ్మ్. అది ఇప్పుడు ప్రింట్‌లో లేదు. నేను ఎన్ని సార్లో బతిమిలాడా. అది ప్రింట్ చేయించండి. కనీసం ఒక దాంట్లో కొన్ని పద్యాలు చదివి, ఆ పద్యాల్లో రాసినటువంటి అష్టాంగ యోగం గురించి ఆమె రాసిన విషయాలు చదివినప్పుడు హ్మ్. చాలా డెప్త్‌గా ఉన్నాయి. సులభంగా ఉన్నాయి. ఇప్పుడు వేమన పద్యాలు చదివితే ఎంత ఈజీగా ఉన్నాయి. అవి ఇప్పుడు తిరుమల దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేయలేదు. దొరకటంలా. వాళ్ళ హ్మ్. 1, 2 కాపీలే వాళ్ళ దగ్గరున్నాయి. అవి ఇవ్వండి కనీసం మనం ఛానల్‌లో అన్నా పెట్టొచ్చు. హ్మ్. పీడీఎఫ్ కాపీ అన్నా చేసి బయటికివ్వచ్చు. అంటే అంతటి సాహిత్యం నాకెందుకంటే ఆ సాహిత్యం మిస్ అయిపోతుంది. అయిపోతుందేమో. ఎందుకంటే అలాంటి వాళ్ళు రాసినటువంటి సాహిత్యం మిస్ కాకూడదు. హ్మ్. ఎందుకంటే అంతటి దర్శనం పొంది
అనుభూతి పొంది రాసిన వాళ్ళు కాబట్టి, అవును. అలాంటి వాళ్ళ సాహిత్యము చాలా అద్భుతంగా అద్భుతం. ఉంటుంది. సో, నిజంగానే. కాబట్టి అట్లాంటి సాహిత్యపరంగా నేను ఫస్ట్ కనెక్ట్ అయ్యాను. ఆ హ్మ్. తర్వాత అక్కడికి వెళ్లి మెడిటేషన్ చేసినప్పుడు ఆ అనుభూతి వేరు. ఆ అవును. తర్వాత ఆమెకి జరిగేటటువంటి వెంకటేశ్వర స్వామితో అనుబంధం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. హ్మ్. ఆ ప్లేస్‌లో ఇప్పుడు అద్భుతంగా మెడిటేషన్ సెంటర్ వస్తుంది. హ్యాపీగా అందరూ ఉపయోగించుకోవచ్చు. మనకేమంటే తిరుమల వెళ్ళాము, దర్శనం టికెట్ దొరికింది. కరెక్ట్‌గా రేపు ఉదయం దర్శనం, ఈరోజు అవును. వెళ్ళాము రేపు దర్శనం చేసుకున్నాం, వచ్చేసాం. ఇప్పుడు తిరుమలలో వచ్చింది కూడా మెయిన్ ఏందంటే, వన్ డే అకామిడేషన్‌లకొచ్చేసింది. అవును. దానివల్ల ఏందంటే తిరుమలని మొత్తం చూసుకొని, ఇప్పుడు హ్మ్. ఆ! తిరుమలలో అన్నీ తిరిగి చూసుకునేంత చూసుకునేంత ఇది రాలేదు. ఇప్పుడు అవును. చూడండి, అతిరామ్ బాబా గారి జీవ సమాధి ఉంటుంది అవును. తిరుమలలో. అది ఎంత అద్భుతం. అలాగే మలయాళ స్వామి వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉంది. హ్మ్. అది చాలా అద్భుతం. అట్లాంటియి ఎన్నో ఉన్నాయి. అక్కడ ఎన్ని ఆశ్రమాలున్నాయి. దాదాపు ఆ లైన్‌లో 20 పైగా ఆశ్రమాలున్నాయి. ఓకే. ఓకే. అలాంటియన్నీ చాలా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలు, అద్భుతమైనటువంటివి ఎన్నో ఉన్నాయి గాబట్టి, హ్మ్. వాటినన్నిటినీ మనం హ్మ్. అంటే ఎలా అంటే మనం చూసి, ఆస్వాదించి, సాధన చేసి తెలుసుకుంటేనే అర్థమవుతుంది. అవును. ఆహ్, భగవంతుడి పైన భక్తి ఉండొచ్చు. భగవంతుడిని అంటే మనం ఈయన ఉన్నాడు నాకు అండగా అనే ఒక ధైర్యం ఉండొచ్చు. ఆయన పైన విశ్వాసం ఉండొచ్చు. కానీ ఆయననే వివాహం చేసుకునే అంత ఉంది అనంటే అది మూర్ఖత్వం అనుకోవచ్చా? భక్తిలో ఇంకా పీక్స్‌కెళ్ళిపోయారనుకోవచ్చా? ఏమనుకోవాలో అర్థం కావట్లేదండి. నేనెందుకు అడుగుతున్నానో మీకు అర్థమైపోయే ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం ఒక యువతి 28 సంవత్సరాల యువతి కృష్ణుడి విగ్రహంతో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఎలాంటి విధానాలైతే ఆచరిస్తారో అలాంటి విధానాలన్నీ ఆచరించి కృష్ణుడి విగ్రహంతో వివాహం చేసుకుంది. మరి అంటే దీన్ని ఏ రకంగా మనం భావించవచ్చు? ఆమె చిన్నతనం నుంచి కృష్ణ భక్తురాలట. అయినప్పటికీ ఇలా స్వామిని వివాహం చేసుకోవడం ఏంది అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ప్రశ్న తలెత్తుతోంది. దాని గురించి మీరేం చెప్తారు? ఓం శ్రీ గురుభ్యో నమః. ఇది బృందావనం గురించి అర్థమైన వాళ్ళకి, హ్మ్. బృందావన చరిత్ర తెలుసుకున్న వాళ్ళకి, హ్మ్. బృందావనంలో కనీసం ఒక 4, 5 సార్లు తిరిగిన వాళ్ళకి, హ్మ్. బృందావనాన్ని బాగా దర్శనం చేసుకున్న వాళ్ళకి, ఇది చాలా సాధారణమైన విషయం. ఓకే. ఎందుకంటే అక్కడ బృందావనం అంటేనే రాసలీల అనేది అందరికీ తెలుసు. హ్మ్. ఇప్పటికీ కృష్ణుడు నడియాడే ప్రదేశము అని తెలుసు. అవును. సో, బృందావనం అనే ప్రదేశానికి అంత విశిష్టత ఉంది. రీసెంట్‌గా నేను శ్రీ శ్రీ కుర్తాలం సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. హ్మ్. మనకి భక్తి అనేక రకాలుగా ఉంటుంది. దేవుణ్ణి మహారాజ్ఞి అంటే రాజుగా మనం చూసామనుకోండి, హ్మ్. మనకేం అడ్డమొస్తాయి? ఒక సైన్యాధికారులు వీళ్ళందరిని దాటుకొని వెళ్ళాలి. అదే నా దేవతని, దేవుడిని తల్లి, తండ్రిగా భావించాననుకోండి, బిడ్డగా మనకి కొన్ని పర్మిషన్సే ఉంటాయి. హ్మ్. అంటే కొన్ని పర్మిషన్సే ఉంటాయి. అలాగే ఆహ్, దేవుడిని మనకి ఫ్రెండ్‌గా భావించామనుకోండి, ఫ్రెండ్‌తో గూడా కొన్ని మాత్రమే షేర్ జేసుకోగలం. అవును. ఓకే. అవును. అలాగే దేవీ దేవతల్ని హ్మ్. సఖిగా భావిస్తారు. ఆ! సఖీ సాధన అంటారు. అంటే సఖీ సాధన. అలాగే ప్రియత్వ సాధన అంటారు. అంటే ప్రియుడు, ప్రియురాలుగా హ్మ్. సాధన చేస్తారనమాట. హ్మ్. అంటే నా హ్మ్. ప్రియురాలు, ప్రియమ ఇట్లాంటి సాధన చేసినప్పుడు ఓకే. వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకి మధ్యలో? హ్మ్. ఇంకేముండదు. ప్రేమ మాత్రమే. హ్మ్. ప్రేమ మాత్రమే ఉంటుంది. సఖి అంటే ఏంటంటే, ఈ ప్రేమను దగ్గర నుంచి చూసేది అనమాట. ఇది గోపికా తత్వం. హ్మ్. హ్మ్. అంటే బృందావనం వెళ్ళిన వాళ్ళందరికీ సఖిలుగా మారుతారు. అక్కడ అందరూ కూడా మహాయోగులు. కొన్ని వేల జీవ సమాధులు ఆ బృందావనంలో ఉన్నాయి. ఆ ఒకే చోట 5,000కి పైన బృందావనం చుట్టూ జీవ సమాధులున్నాయి. హ్మ్. అట్లాంటి మహాయోగులందరూ కూడా ఆ రాసలీల చూడడానికి సఖులుగా మారతారు. సఖులంటే దగ్గరుండి చూసేవాళ్ళు. ఓకే. ఓకే. అంటే మనం ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ కెమెరా ఏంటి సఖీ సాధన. హ్మ్. సఖిగా ఇది చూస్తూ ఉంటుంది. ఓకే. అలా ఎప్పుడైతే ఉంటుందో అలా మనకి ఇట్లాంటి ఇన్ని విధాలుగా సాధన చేస్తారు. హ్మ్. మనకి సౌత్ ఇండియాలో ఎక్కువ అమ్మ అనే భావంతో చేస్తారు. ఏ ఏ దేవతారాధన. దేవతని. అమ్మ అని, తండ్రి అనే భావంతో చూస్తారు. అవును. అలాగే మనకి చరిత్రలో చూసుకుంటే మనం సౌత్ ఇండియాలో వచ్చినప్పుడు మనకి 'బీబీ రాంచారమ్మ' వెంకటేశ్వర హ్మ్. స్వామిని వివాహం ఆడింది అవును. అనే చరిత్ర
కొంతవరకు తెలుసు అందరికీ. హ్మ్. ఆమె రాజ్యంలో అవును. అప్పుడు విగ్రహాలు రాజులు తీసుకెళ్ళి. తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అట్లా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క రాజ్యంలో ఆ విగ్రహం ఉన్నప్పుడు, ఆ విగ్రహం ఆమెకి అట్రాక్ట్ అవ్వటం, ఆమె దాంతో ఒక బొమ్మలాగా ఆడుకొని చివరికి దాంతో తన్మయత్వంగా కనెక్ట్ అవ్వడం. చివరికి తిరుమల వచ్చి ఆ గేట్ దగ్గరనే ఆమె శారీరకంగా జీవం వదలడం ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. హ్మ్. ఇట్లా మనకి అనేక రకాల సాధనా పద్ధతుల్లో హ్మ్. సఖీ సాధన, ప్రియత్వ సాధన అని ఉంటుంది. ఆ ప్రియత్వ సాధనలో తన్మయత్వ స్థితికి వెళ్ళినప్పుడు వారి శరీరాలు కూడా తన్మయత్వ స్థితిలోనే ఉంటాయి. ఓకే. అప్పుడు దాన్ని మించింది ఇంకేది ఉండదు. హ్మ్. మనం లాస్ట్ టైం కూడా ఒకసారి రాధా ఉపాసన చేసే వాళ్ళ గురించి చెప్పాను. నేను ఒక బామ్మగారిని ఒక పెద్దావిడని కలిసినప్పుడు ఆవిడ కృష్ణుడిని ఆరాధన చేస్తుంటే స్నానం చేసేటప్పుడు అమ్మో! చన్నీళ్ళు కాదు కృష్ణుడికి ఆ! కొద్దిగా ఉలెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. అవును. మాట్లాడుకున్నాం. ఉలెచ్చని నీళ్ళుతో స్నానం చేయాలి. అలాగే నైవేద్యం గూడా పెట్టేటప్పుడు ఆమె ఎట్లా తెలుసా? అమ్మో! కృష్ణుడికి వేడిగా ఉంటే. వేడిగా ఉండి ఎట్లా ఇంత వేడి ఎట్లా మన బిడ్డలకు పెడతామా? పెట్టం గదా! కొద్దిగా చల్లార్చి నైవేద్యం పెట్టండి. అలాగే ధూపం కూడా వేసేటప్పుడు కృష్ణుడికి ధూపం ఎక్కువ పొగ ఎక్కడికి పోతే హ్మ్. ఎంత ఇబ్బంది పడతారో కొద్దిగా ధూపం దూరంగా, హారతి ఇచ్చేటప్పుడు కొద్దిగా దూరంగా, బట్టలేసేటప్పుడు సిల్క్ ఏయకు హ్మ్. గుచ్చుకుంటాయి. నూలు వస్త్రాలే వెయ్యి మెత్తగా ఉంటాయి. ఆమె ఏంటి పసిపిల్లవాడిని చేసి కృష్ణుడిని పూజించింది. అవును. కొందరు తండ్రిని చేసి పూజిస్తారు. హ్మ్. కొందరు కృష్ణుడిని మహాయోగిగా పూజిస్తాడు. ఆ! కొంతమంది గోపిక తత్వంలోకి అంటే వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో భావనతో భావంతో ఇదంతా ఆయన లీల అనుకోవచ్చా? లీలా వినోదం. ఆ! అంటే ఇక్కడ యద్భావం తద్భవతి. కరెక్ట్. యద్భావం తద్భవతి. హ్మ్. మన శాస్త్రం చెప్పింది భావమే భవతి. ఆ! సో, ఎప్పుడైతే యద్భావం తద్భవతి అయిందో, హ్మ్. అక్కడ ఆ అమ్మాయికి ఆ భావనతో మొదటి నుంచి కనెక్ట్ అయినప్పుడు, ఆ భావంతో ఉన్నప్పుడు, హ్మ్. అది చాలామంది ఆ తత్వంలోకి వెళ్ళి, దేవీ దేవతలతో పలాని దేవుడిని నేను భర్తగా పూజిస్తున్నాను, హ్మ్. పలాని దేవతని భర్తగా పూజిస్తున్నానంటే, అందరూ తిట్టి గమ్ముగా ఇది బయటికి తెలిస్తే ఎందుకనేసి, నువ్వేదో సన్యాసంలో కలిసిపో అని వదిలేసే వాళ్ళు ఎక్కువ మందుంటారు. ఆ! అంటే అలాంటి వాళ్ళున్నారు. అవును. కానీ ఇక్కడేంటంటే ఈ అమ్మాయి మీరు చెప్పిన అమ్మాయి కేసులో అందరూ ఒప్పుకొని అది మ్యారేజ్‌ని గ్రాండ్‌గా చేశారు. అవును. అవును. సో, ఇది జరగటం అనేది అందరి యాక్సెప్టెన్స్ రావటం అనేది గూడా గొప్ప విషయం. సో, అంత గొప్పగా ఆ అమ్మాయి ఆ తన్మయత్వంలో ఉంది అనేది మనం గుర్తించాలి. అంటే ఇలా చేయడం తప్పేమి కాదు అంటారా? ఇలాంటి ఎన్నో కొన్ని వందలున్నాయి జరిగున్నాయి. అంటే హ్మ్. నేను అందుకనే బృందావనం అవును. తెలిసిన వాళ్ళకి, హ్మ్. బృందావనానికి వెళ్ళిన వాళ్ళకి, బృందావనంలో చూసే ఆ ప్రేమ తత్వాన్ని చూసిన వాళ్ళకి, హ్మ్. బృందావన రహస్యాలు తెలుసుకున్న వాళ్ళకి, ఆ బృందావనం గురించి, కృష్ణతత్వం గురించి, రాసలీలా వినోదం గురించి తెలుసుకున్న వాళ్ళకి, హ్మ్. ఆ మధురత్వం గురించి, ఆ యొక్క అర్థం తన్మయత్వం చేసుకోవచ్చు. గురించి తెలుసుకున్న వాళ్ళకి, నిజమైన ప్రేమ హ్మ్. నిజమైన ప్రేమను గురించి తెలుసుకున్న వాళ్ళకి ఇది అత్యంత సాధారణ విషయం. ఓకే. ఆ! కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదంతా గూడా వైరల్ అయ్యేసరికి పెద్దగా కనిపిస్తుంది గానీ, ఇదంతా కూడా అనన్యమైనటువంటి ప్రేమ స్వరూపుడు కృష్ణుడు. హ్మ్. ఆ ప్రేమ తత్వానికి నిదర్శనగా ఉంటాడు. ఇప్పుడు చూడండి కృష్ణుడుని చూస్తే చిన్న పిల్లలకి చిన్న పిల్లాడిగా చెప్తారు. పెద్దవాళ్ళకి పెద్దోడుగా చెప్తారు. అలా అన్నమాట. మనకి ఎలాంటి తత్వంతో కనెక్ట్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఒక క్లయింట్ మన జ్యోతిష్యానికొచ్చే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఏంటి నాకు కృష్ణుడంటే ఇష్టం అని బాగా కృష్ణుడు లేకుండా హ్మ్. ఏ పని చేయదు. నాకు కృష్ణుడు లాంటి భర్తే కావాలని కోరుకుంది. ఆ! కృష్ణుడు లాంటి భర్తే కోలుకోండి. ఆ! అంటే ఆడి యద్భావం తద్భవతి కదా! నిజంగా రూపంలోనూ అంతా అలానే చూడ్డానికి చాలా అంటే ఎట్లా అంటే సౌందర్యంగా గాని, అబ్బాయి గాని చూడ్డానికి చాలా బాగున్నాడు. ఓకే. కృష్ణుడి తత్వం ఏంటి? నల్లగా ఉంటారంటారు. అహా! ఆ! చూడ్డానికి అందంగా కానీ ఆ! తత్వం మీన్స్ ఆ! ఎక్కువ మంది భార్యలు అని, అంటారు లేకపోతే గదా! అందరితో చెప్పేది నేను. చమత్కారాలాడటం. చమత్కారాలుంటాయి గదా! ఆ ఊరంతా ఈ అబ్బాయికి చమత్కారాలే. ఓకే. ఆ వీధంతా చమత్కారాలే. తర్వాతేంది మనం ఏదైతే కోరుకుంటున్నామో అది. హ్మ్. కృష్ణుడిలో ఉండే గుణాలను కోరుకున్నావా? కృష్ణుడిని కోరుకున్నావా? సో, ఇలా ఉంటుంది. అంటే మనం ఏదైతే
తీవ్రమైన కాంక్షతో కోరుకుంటామో అదే వస్తుంది. అదే సంకల్ప సిద్ధి అవుతుంది. హ్మ్. సో, కృష్ణుడు లాంటి అల్లరి, లౌక్యము ఇవి హ్మ్. ఉన్న గుణాలున్న భర్త రావాలి అని కోరుకోలా. అదే. కృష్ణుడు లాంటి లాంటి అనేసరికి అనింది. ఆ యాజ్ సంకల్పం ఇట్ పెట్టే ఈజ్. విధానంలో మిస్‌ఫైర్ అయింది. అంతే. అంతే. సో, అనమాట. ఇట్లా ఉంటుంది. సో, అక్కడేంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన. హ్మ్. ఇక్కడేంటి అనన్యమైన ప్రేమ. కృష్ణుడు తప్ప ఇంకేమీ లేదు. అవును. కృష్ణుడే అంతా. హ్మ్. రాధాకృష్ణ తత్వం. అప్పుడు ఈమె ఏమవుతుంది రాధాతత్వంలోకి ఈమె ఎళ్లి రాధా ఇదిగా సఖిగా అంత డీప్ లెవెల్‌కి ఎళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంగ అది తప్ప ఇంకేమీ కనపడదు. అది తప్ప ఇంకేమీ లేదు అనుకుంటాను. సో, కాబట్టి ఉంటుంది. దీంట్లో 2 రకాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. హ్మ్. అనన్యమైన ప్రేమ హ్మ్. ఇది జెన్యూనిటీ. అనన్యమైన భ్రమ ఇది గూడా కొంతమందికుంటుంది. ఆ భ్రమలో ఉన్నవాళ్ళు ఎక్కడో ఒక చోట సైడ్ ట్రాక్‌లో పడతారు. అవును. భ్రమ కాకుండా, భ్రాంతి కాకుండా నిజంగా ఆ ప్రేమతత్వంలో ఉన్న వాళ్ళకి మటుకు ఈ జన్మే మోక్ష జన్మ అయిపోతుంది. ఆ ఓహ్! స్థితికి ఎళ్ళిపోతారు. కాబట్టి అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళగలిగేటటువంటి తత్వం, వెళ్ళగలిగేటటువంటి ఇది అదొక ఇది గాబట్టి కృష్ణతత్వాన్ని గురించి అర్థమైన వాళ్ళకి కృష్ణుడిని పెళ్లి చేసుకున్నారు, కృష్ణుడితో విగ్రహంతో పెళ్ళయింది. ఇవన్నీ కూడా సర్వసాధారణమైన విషయాలు. ఓకే. చాలా వరకు ప్రతి ఒక్కరు గూడా భగవంతుని కోరికలు కోరుతూనే ఉంటారు. అంటే ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది. భగవంతుడి ముందరికెళ్ళగానే ఆ కోరిక అడుగుతూనే ఉంటాం. కానీ ఈ కోరిక చెప్పుకునే విధానం గూడా ఒక సంకల్పం ప్రకారంగా అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది కరెక్ట్‌గా స్వామికి చెప్పాలి. లేదు అనంటే మనం ఏ రకంగా కోరుకున్నామో ఆ రకంగానే అది సిద్ధిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకొకటి మనం కోరిక కోరినంత మాత్రాన కోరిక తీరుతుంది అనంటే కొంతమందికి తీరుతుంది. కొంతమందికి తీరదు. ఎందుకిలా అవుతుంది అని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. వీటన్నిటి గురించి వివరణ ఇవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. కోరిక అనేది మనుషులకు అందరికీ సహజంగా ఉంటాయి. ఈ కోరిక లేని స్థితికి రావటమే అందరి ప్రయత్నం కూడా. కోరిక లేని స్థితికి రావాలంటే కోరికలన్నీ తీరాలి. తీరడం కోసమే భగవంతుడికి మొక్కుతూ ఉంటారు. కానీ అదెప్పుడు తీరతాయో ఎవరికీ తెలీదు. కానీ ఈ కోరిక ధర్మబద్ధమైంది. ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర కోరుకునే కోరిక ధర్మబద్ధమైంది. దాంట్లో నిజమైన అవసరం ఉన్నది. హ్మ్. అంటే ఆటోమేటిక్‌గా భగవంతుడు మనకి ఇచ్చి తీరుతాడు. ఆ! న్యాయంగా, ధర్మంగా. ధర్మము అనేది ఎక్కువ భగవంతుడి దగ్గర ఉంటుంది. హ్మ్. ఆ ధర్మబద్ధంగా నువ్వు ఏ కోరిక కోరినా ఇస్తూ ఉంటాడు. ఓకే. ఇంకోటి ఆ కోరిక తీరాలి అంటే నీకు హ్మ్. అర్హత ఉందా? యోగ్యత ఉందా? ఈ 2 చెక్ చేస్తాడు. ఆ! అర్హత, యోగ్యత, ప్రాప్తత. హ్మ్. అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి, ప్రాప్తత ఉండాలి. ఇవన్నీ దేన్ని బట్టి ఇదుంటాయి. ఒస్తాయి? అంటే అర్హత అనేది అర్హత, యోగ్యత, ప్రాప్తత. ప్రాప్తత అనేది నీ ప్రారబ్ధ కర్మ. వాడి ప్రాప్తం అంతేరా అంటారు. అవును. అవును. ఆ! సహజంగా వాడుతూ ఆ! ఉంటారు ఈ పదం. వాడికి యోగం లేదురా అంటారు. అవును. యోగ్యత. వాడికి అంత యోగం లేదురా. అందుకనే అక్కడ ఆగిపోయిండు అంటారు. హ్మ్. ఆ! అవును. అర్హత. వాడికి అంత టాలెంట్ ఉండాలి. ఈ హ్మ్. అర్హత మాత్రమే మనిషి చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఆహా! సపోజు నువ్వు ఇప్పుడు మొన్న ప్రే ఎలక్షన్స్ జరిగాయి. ఓ ముఖ్యమంత్రి కావాలంటే మినిమమ్ అర్హత ఏంటి? మినిమమ్ చదువుకొనుండాలి. ఒక డిగ్రీ హోల్డరు. ఒక 20, 35 సంవత్సరాలు ఎంతో ఏజ్ లిమిట్ ఉంటుంది. హ్మ్. ఆ లిమిట్ ఉంటుంది. 30, 35 ఉంది దానికి హ్మ్. ఎలక్షన్‌కి. హ్మ్. అట్లా ఉంటుంది. ఒక ఎమ్మెల్యే కావాలంటే 25 ఇయర్స్. ఓకే. అలా మనకి ఒక ప్రెసిడెంట్ కావాలంటే 25 ఇయర్స్. హ్మ్. ఒక ఇట్లా ఒక్కో దానికి ఒక్కో క్వాలిటీస్ ఉంటాయి గదా! హ్మ్. ఆ అర్హత ఫిజికల్ అర్హత నువ్వు సంపాదించుకోవాలి. ఓకే. అర్హత అనేది నీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. నీ యోగ్యత. నీ అర్హతని బట్టి యోగ్యత ఎలా వస్తుంది అంటే, నీ సంస్కారాన్ని బట్టి యోగ్యత వస్తుంది. అంటే అది ప్రస్తుతమే మన ఆ! చేతుల్లోనే ఉంది. ముందే అంటే నీ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? పూర్వజన్మ నుంచి వస్తుంది. ఓహో! ఒక తల్లిదండ్రులకు పుట్టినోళ్ళందరూ గూడా సంస్కారవంతులు అవ్వటంలా. ఒకలా ఉండరు. హ్మ్. ఓకే. యోగ్యత అనేది నీ సంస్కారం. ఓకే. హ్మ్. గుణగణాలు, సంస్కారం, వాడి యాటిట్యూడ్ హ్మ్. ఇవన్నీ గూడా వాడి యోగ్యతలో ఉంటాయి. ఓకే. వాడి ప్రారబ్ధ కర్మను బట్టి అంటే వాడు దాన్ని పూర్వజన్మలో ఇప్పుడు నువ్వు రూ. 10 నీకు రావాలి అంటే, పూర్వజన్మలో నువ్వు 10 మందికి రూ. 10 ఇచ్చుంటే నీకు ఇక్కడ రూ. 10 వస్తాయి ప్రాప్తత. హ్మ్.
అవును. ఓకే. ఈ ప్రాప్తత మీకు దక్కాలి అంటే ఆటోమేటిక్‌గా నీకేంది పూర్వజన్మలో చేసుండాలి. ఇప్పుడు హ్మ్. నీకు మంచి అమ్మాయి వివాహం కావాలని ఉంటుంది. ఆ! ఆ! మంచి అమ్మాయో, మంచి అబ్బాయో రావాలి. నీకు ఆ ప్రాప్తించాలని నువ్వు కోరుకుంటావు. దానికి కావాల్సిన యోగ్యత ఉందా? హ్మ్. యోగ్యత ఎక్కడి నుంచొస్తుంది? హ్మ్. నువ్వు 10 మంది పెళ్ళిళ్ళకి హెల్ప్ చేసో, 10 మంది ఇళ్ళకెళ్ళో, 10 పెళ్ళిల్లో నువ్వు ఏదన్నా నిస్వార్థంగా వడ్డించో, లేపోతే 10 పెళ్ళిళ్ళకెళ్ళి ఆశీర్వదించో, బావుండాలని చెప్పో, చేసుంటే నీకు యోగ్యతొస్తుంది. ఓకే. యోగ్యత నీ ప్రాప్తతగా మారుతుంది. హ్మ్. అర్హత నేను చిన్న పిల్లోడిని నాకు 10 ఏళ్ళే వచ్చినాయి పెళ్లి చేయమంటే కాదు గదా! అవును. పెళ్లి వయసు వయసు రావాలి. రావాలి. అది అర్హత. హ్మ్. సో, ఎప్పుడైనా అర్హత, హ్మ్. యోగ్యత, ప్రాప్తత అనేవి ఇంపార్టెంట్. హ్మ్. ఈ అర్హత, యోగ్యత, ప్రాప్తత అనేది వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే శక్తి నీ ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. నీ ప్రాణశక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు చేసేటటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అష్టాంగ యోగ మార్గంలో హ్మ్. మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకే. ఓకే. ఈ యొక్క యమ నియమాలు పాటించకుండా ఎట్లా పడితే అట్లా ఉండి, ఎట్లా పడితే అట్లా మన తిరుగుళ్ళు, మన చేష్టలుంటే ప్రాణశక్తి వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంది. ఉంటుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి వెళ్ళిపోతూ ఉందో హ్మ్. ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది? హ్మ్. వాడి శక్తి తగ్గుతుంది. ఆ! శక్తి తగ్గినప్పుడు వాడికి కావాల్సిన హ్మ్. ప్రాప్తించింది గూడా మధ్యలో ఆగిపోతది. దక్కకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి యోగ్యత, హ్మ్. అర్హత, ప్రాప్తత. ప్రాప్తత అనేది ఇప్పుడు అందరికి పోయేసి ఇప్పుడు దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకుంటారు. అవును. దండం పెట్టుకునేసి నాకు ఇది కావాలి, అది కావాలి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్‌కెళ్లారు. మీ జేబులో ఒక 10,000 ఉంది. మీరు ఎంతకి షాపింగ్ చేయగలరు? ఉన్నంత వరకి. అన్ అవసరమైతే కొంచెం తక్కువకైనా జేస్తాం గానీ, ఎక్కువగా చేయలేం గదా! చేయలేం గదా! హ్మ్. ఉన్నంత వరకే. అలాగే నీకు జీవితంలో ఏది దక్కాలనేది నిర్ణయించేది నీ ప్రాణశక్తి. హ్మ్. ఆ ప్రాణశక్తే నీ యోగ్యత. ఓకే. నీ ప్రాణశక్తి నువ్వు ఎలా పెంచుకుంటావు అంటే, నీ హ్మ్. జపం ద్వారా, ధ్యానం ద్వారా, సాధన ద్వారా నీ ప్రాణశక్తి పెరుగుతుంది. ఓహ్! ఆ ప్రాణశక్తి పెరిగిన దాన్ని బట్టి భగవంతుడు ఇస్తాడు. ఇస్తాడు. అందుకనే మనోళ్ళు ఏం జేస్తారు, "ఒరేయ్ బాబు దేవుడిని కోరుకునే ముందర నీ వ్రతం చేయరా, లేకపోతే ఈ ఫాస్టింగ్ చేయరా, లేకపోతే ఈ పని చెయ్యి, ఇంతమందికి అన్నదానం చెయ్యి" హ్మ్. అన్నప్పుడు నువ్వు అన్నదానం చేసినప్పుడు నీకేమవుతుంది? ఒక యోగ్యత వస్తుంది. "ఒరేయ్ బాబు నువ్వు ఇది పొందడానికి ఒక యోగ్యత సంపాదించుకుంటావు." అవును. ఓకే. ఒక దానం చేసినప్పుడు నీకు యోగ్యతొస్తుంది. హ్మ్. అప్పుడు నువ్వు పొందడానికి నీకు ప్రాప్తతకు అర్హత ఉంది. ఆ! ప్రాప్తత అనే దేని మీద నువ్వు గత జన్మలో ఎవడికైనా బెట్టుంటే మళ్ళీ ఇప్పుడొస్తుంది. హ్మ్. హ్మ్. సో, కాబట్టి యోగ్యత, అర్హత, ప్రాప్తత అనే 3 పదాలు మనకు అర్థమైతే మన జీవితం పండుతుంది. హ్మ్. ఎప్పుడైతే ఈ 3 పదాలు అర్థం కాలేదనుకోండి, ఆటోమేటిక్‌గా ఇది కాదు. ఈ మూడిటిని డిక్టేట్ చేసేది మనం కష్టపడటంలో 40% ఉంటుంది. హ్మ్. యోగ్యతలో 30% ఉంటుంది. ప్రాప్తతలో 30% ఉంటుంది. కాబట్టి మనము ఎంత కష్టపడతాము అనే దాన్ని బట్టి. అలాగే మనకి చూసుకోండి జ్యోతిష్యం చూసినప్పుడు గూడా మనకి ఈ క్యాలిక్యులేషన్ తెలిస్తే చాలా బాగా చెప్తారనమాట. ఓకే. సో, ఓకే. వాడికి ఎంత యోగ్యత ఉంది. హ్మ్. చాలామంది మన దగ్గరకొచ్చేసి జాతకం చూసి మా కొడుకు ఐఏఎస్ అవుతాడా అంటాడు. హ్మ్. వాడి యోగ్యత ఎంత? వాడికి ప్రాప్తత ఎంత? హ్మ్. వాడి అర్హత ఎంత? ఓకే. మొన్న ఒక అమ్మాయి వచ్చింది. వచ్చి డేట్ ఆఫ్ బర్త్ చెప్పింది. హ్మ్. చెప్పంగానే ఓకే. మా అబ్బాయి కలెక్టర్ అవుతాడా అండి అన్నా. హ్మ్. నేను ఫస్ట్ పైకి కిందకి చూసా ఆమెని. హ్మ్. ఎందుకు తెలుసా? ఎందుకని? వాడికి కరెక్ట్‌గా సెకండ్ మంత్ నిండల. ఆ! 2 నెలల బాబా? ఆ! ఆ! అప్పుడే కలెక్టర్‌కేసింది. ఆ! గట్టిగా ఆమె ఇంట్లో పాలు ఇచ్చి జాతకానికొచ్చింది. వాడికి వాడికి కలెక్టర్ అవుతాడా? ఐఏఎస్ అవ్వాలి అంటే ముందర నెక్స్ట్ జాతకంలో గూడా అడిగే వాళ్ళకి గూడా ఏందంటే నేను చెప్పేది నెక్స్ట్ 7 ఏళ్ల వరకు మనకి ఏమేమి సంస్కారాలు నిర్వర్తించాలి? ఎలా సంస్కారంగా పెంచాలి? 7 ఏళ్ల వరకు. ఆ గుణాలను బట్టే వస్తుంది గానీ, నేను అనమాట బట్టే అంటే వస్తు ఫ్యూచర్ 7 ఏళ్ల ముందు వాళ్ళకి తెలీదా? ఎలా అహా! ఉంటుందనేది? జాతకం తెలుస్తుంది. తెలుస్తుంది. ఆ! తెలుస్తుంది గానీ, నీ సంస్కారాలన్నీ నీ 7 ఇయర్స్ లోపల ఆ! ఏదైతే నువ్వు ఆ! నేర్పిస్తావో నేర్పించే వయస్సు. అదే సంస్కారం. అవును. కాబట్టి ఆ సంస్కారాలన్నీ 7 ఏళ్ల లోపే నిర్ణయించబడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. నువ్వు చిన్న పిల్లవాడికి కాలు మీద కాలేసుకోకురా అని నేర్పించావనుకో ఫర్ ఎగ్జాంపుల్ జీవితంలో అలవాటయిపోతుంది. హ్మ్. అదే ఒక 14 ఏళ్ళు, 15 ఏళ్ళు వచ్చిన వాడికి నువ్వు చెప్పావనుకోండి, అవును. పెద్దవాళ్ళు ఉన్నంత వరకు కాలు మీద కాలేసుకోకుండా నటిస్తాడు. హ్మ్.
మీకు తెలుసా? చాలామంది మీకు ఈ డైలాగ్ వినే ఉంటారు. అంటే మా అబ్బాయి నాన్ వెజ్ తింటాడండి. శనివారం అని తినలేదు. అంటే శనివారం మీద ఇదితో ఆగాడు ఆగాడు తప్పితే తప్పితే నిజం ఆయన సంస్కారం అది కాదు. కరెక్టే. హ్మ్. మా అబ్బాయి కోపం ఎక్కువండి. ఫంక్షన్ ఉంది కదా! అందుకని సైలెంట్‌గా ఉన్నాడండి. కొత్త వాళ్ళ ముందు కోప్పడ్డండి. కొత్త వాళ్ళ ముందర కోప్పడ్డండి. హ్మ్. అంటే ఏంది సంస్కారం ఏంటి? వాడికి కోప్పడే లక్షణం. హ్మ్. సహ నీ సహజ లక్షణమే సాత్వికమవ్వాలి. అదే. నీ సహజ అంటే లక్షణం ఎవరున్నారు, ఎవరు లేరు, ఎక్కడున్నాం ఇదంతా గాదు. ఎప్పుడూ అనమాట ఒకేలా అనమాట. ఉండడం. సో, ఇక్కడేంటంటే చిన్న పిల్లవాడికి ఆస్ట్రాలజీ అని కాదు. హ్మ్. వాడి యోగ్యత ఎంత ఉంది? వాడి అర్హత ఏంటి? యోగ్యత, అర్హతలని తల్లిగా తను పెంచొచ్చు. హ్మ్. ప్రాప్తత అనేది భగవంతుడిచ్చేది. కరెక్టే. వాడి అర్హత ఏంది? దానికి కావాల్సినట్టుగా స్కిల్ పెంచాలి. హ్మ్. స్కిల్ పెంచాలి. ఇప్పుడు మొన్న నా దగ్గరికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఐఏఎస్ ఇంటర్వ్యూలో పోయింది అన్నాడు. హ్మ్. ఇంటర్వ్యూలో ఎందుకు పోయిందని నేను ఆ అబ్బాయితో మాట్లాడుతుంటే, హ్మ్. "ఏముంది సార్? ఏంటి వాడు ఎందుకు ఇవ్వడు? ఈ ఇట్లా ఒక ర్యాష్ డైలాగ్ నాతోనే మాట్లాడు. ఓకే. ఈ ర్యాష్‌నెస్ చూసినోడు ఎవడైనా ఇంటర్వ్యూలో క్వాలిఫై చేస్తాడా? హ్మ్. అందులో ఐఏఎస్‌కి. అవును. అంటే అక్కడ ఏమైపోయింది అతనికి సంస్కారం లేదు. హ్మ్. హ్మ్. మెయిన్స్ దాకా వెళ్ళాడు గానీ, అవును. ఇంటర్వ్యూలో సంస్కారం చూపించలేకపోయాడు. హ్మ్. అతనికి ఆ డిగ్నిటీ అంటారు గదా! ఆ పోస్ట్‌కి గావాల్సిన డిగ్నిటీ అప్పుడేమైపోతుంది? రిజెక్ట్ అవుతుంది. సో, మనకి ఈ 3 కూడా అవసరము. హ్మ్. ఆ మూడిటిని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే మనకి యోగ్యత లేదో, వీడికి యోగం లేదురా అంటాడు. వాడికి ప్రాప్తం అంతేరా అంటాడు. హ్మ్. వాడికి అర్హత రాలేదురా అంటాను. సో, కాబట్టి యోగ్యత, అర్హత, ప్రాప్తతలు వాడికి ఉంటేనే, హ్మ్. వాడికి దక్కితేనే, వాడికి దీనికి ఇవి రావాలి, పెరగాలి అంటే వాడు ఏదో ఒక సాధనా మార్గంలో ఉంటేనే పెరుగుతాయి తప్ప, నువ్వు వెళ్లి దండం మీద అదెప్పుడంటే అనన్య భక్తి అప్పుడు. హ్మ్. ఎప్పుడు ఎక్సెప్షన్ కేసెస్ ఎవరో హాస్పిటల్‌లో ఉన్నారు. నువ్వు తప్ప దేవుడా దిక్కు లేదన్నప్పుడు, అప్పుడు నువ్వు కోరిన కోరిక ధర్మబద్ధమై, లోపల ఉన్నవాడు ధర్మాత్ముడయ్యుంటే భగవంతుడు కాపాడుతాడు. హ్మ్. అంతే. అది. వీటన్నిటిని బట్టే జరుగుతుంది. జరుగుతుంది. హ్మ్. ఇప్పుడెందుకు నా దగ్గర మొన్న ఒక ఆవిడొచ్చింది. హ్మ్. మన బాబా గారున్నారు. బాబా గారున్నప్పుడు ఒక ఆవిడొచ్చి, "నా భర్త బాలేదండి. పెద్ద వ్యాధితో బాధపడుతున్నాడు." అది ఇది అని జెప్పింది. చెప్తే ఆమెని ఇట్లా చూసి పైకి కిందకి, హ్మ్. "ఆయనేమి అంత ధర్మాత్ముడు కాదు గదమ్మా" అన్నాడు. అన్నారా? సదానందగిరి బాబానా? హ్మ్. ఆ! ఆయనేమి అంత అంటే డైరెక్ట్‌గా చెప్పరు గదా! అదే. ఇండైరెక్ట్‌గా "ఆయనకంత లేదులేమ్మా. అంత పోయిన తర్వాత ఆయనంత ధర్మాత్ముడు గాదులే నాన్న" అన్నాడు. అంటే వాడికి అర్థమైపోతుంది. ఈ ఓకే. ఈ ఈమెని గూడా మనోవాంఛా ఫల సిద్ధిరస్తని ఆశీర్వదిస్తారు గానీ, సుమంగళి భవ అని ఆశీర్వదించరు. ఓహోహో! అంటే వాళ్ళ ఏంటి వాళ్ళ సంకల్పము? దానికి అది వర్తా? కాదా? మీరన్నట్టు ఆ యోగ్యం ఉందా? ఉందా లేదా? లేదా చూసే ఆశీర్వదిస్తారు ఆశీర్వదిస్తారు. పెద్దవాళ్ళు. హ్మ్. ఓహ్! ఓకే. ఓకే. అందుకని ఆ అర్హతని పొందడానికే, ఆ యోగ్యతను పొందడానికే పెళ్ళిళ్ళలో తాళిబొట్టు కట్టేటప్పుడు హ్మ్. 10 మంది సుమంగళుల చేత తాళిబొట్లు వేయించడము. ఎందుకు? వీళ్ళంతా యోగ్యత పొందిన వాళ్ళు. హ్మ్. వీళ్ళందరూ పట్టుకొని ఇస్తే ఆ తాళికి నిలబడ్డానికి అంత యోగ్యతొస్తుంది. 100 మంది అక్షింతలెత్తే ఈ కుటుంబం చల్లగా ఉండాలని హ్మ్. ఉంటుంది. ఇప్పుడు క్యాటరింగ్‌లు, లైటింగుల మీద పెట్టిన దృష్టి హ్మ్. అక్షింతలు ముహూర్తం టయానికి ఎవడుంటున్నాడు? అవును. ముందర రిసెప్షన్ అని నిలబెడుతున్నాడు. ఆ రిసెప్షన్‌లో 4 అక్షింతలు ఫోటోలేస్తున్నారు, ఎళ్ళిపోతున్నారు. అంతే. నిజమైన ప్రాణశక్తితో కూడిన అక్షింతలు ఎప్పుడు పడాలి? జీలకర్ర బెల్లం పడినప్పుడు పడాలి. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు వాళ్ళకి ముహూర్త బలంలో, ఆ యొక్క లగ్న బలంలో వాళ్ళకి అత్యున్నత శక్తి ఉన్నప్పుడు ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. హ్మ్. అప్పుడు ఒకరి మనసులోకి ఒకరు కాపీ అవుతారు. ఆ ఒకరి మనిషిలోకి ఒకరు ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు, హ్మ్. అప్పుడు ఆ క్షణంలో ఎవరైతే ఒక 100 మంది ఇది ఇట్లానే ఉండాలి, ఇట్లానే ఉండాలి, ఇట్లానే ఉండాలని ఆశీర్వదిస్తే వాళ్ళ జీవితం అట్లానే ఉంటారు. హ్మ్. లేదు ఆ! పప్పు బాలేదు, కూర బాగలేదు అని అక్షింతలేసిపోతే వాళ్ళు పప్పు, కూరల దగ్గరే కొట్టుకుంటారు. ఆ! అందుకనే పూర్వకాలంలో పెళ్లి కంటే 100 మందికి మించితే అది పెళ్లి గాదు. హ్మ్. తక్కువ మందినే పిలిచేవారా? అంటే తక్కువ మందిని పిలిచి చేసుకుంటే అద్భుతంగా జరుగుతాయి. హ్మ్. ఎందుకు 100 మంది పైన పెట్టారనుకోండి. మా గురువుగారు ఒకసారి చెప్పారు. 100 మంది కంటే ఎక్కువున్నారనుకోండి, 100 మంది లోపల ఉంటే ఎవడికో ప్రతి ఒక్కడికి పనుంటుంది. అది సర్దడమో, ఇది సర్దడమో ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. అవును. ముచ్చట్లకి ఛాన్స్ ఉండదు. హ్మ్. అదే కూర్చొని ముచ్చట్లు పెడితే
ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలున్నా ఆ కలర్ చీర, ఈ కలర్ చీర దగ్గర నుంచి, ఆ నగ దగ్గర నుంచి, ఈ నగ దగ్గర నుంచి, ఈర్ష్య, ద్వేషం, ఆ మిట్ట, ఈ మిట్ట, నెగెటివ్ టాక్, నెగెటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యి, అబ్బా! ఈళ్ళు 2 గంటలు నెగెటివ్ మాట్లాడుకొని, ఆ చేత్తో పట్టుకొనొచ్చి నెక్కింతలేస్తే ఏమైంది? అంతా నెగెటివే. ఈళ్ళు అప్పటిదాకా ఏముంది? వాళ్ళు కొట్టుకున్నారు, ఈళ్ళు కొట్టుకున్నారు, ఆ అత్తట్ట, ఈ కోడలిట్ట అని తిట్టి మొత్తం ప్రాణశక్తి చేతుల్లోకి ఏమొస్తుంది? నెగెటివ్ వస్తుంది. నెగెటివ్ వస్తుంది. ఆ నెగెటివ్ వైబ్రేషన్‌తో ఇట్లా అక్షింతలు పట్టుకొని ఇయ్యే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ క్యూలో నిలబడతారు ఫోటోలకి. హ్మ్. ఈ క్యూలో ఇదే మాటలుంటాయి. ఆ నిలబడి ఈ అక్షింతల్లోకి ఏ ఎనర్జీ ఇస్తున్నారు? నెగెటివ్ ఎనర్జీ. నెగెటివ్ ఎనర్జీ. అది తీసుకెళ్ళి ఎక్కడ ఎత్తున్నారు? వాళ్ళ బుర్రల మీద ఎత్తున్నారు డైరెక్ట్‌గా. ఆ! అమ్మాయి నెత్తి మీద ఆ కోడలిత్తా, ఈ కోడలిత్తా. రేపటి నుంచి ఆమె సంసారంలో మా అత్త ఇట్టా అని అన్ని సినిమాలు ఆమెకు కనిపిత్తాయి. ఇప్పుడు ఇందాక మీరే చెప్పిర్రు. ప్రతి దాంట్లో ప్రారబ్ధము అన్నీ వర్తిస్తాయి ప్రతి ఒక్కరికి హ్మ్. యోగ్యత అన్నీ ఆ! అని. మరి వీళ్ళు నెగెటివ్‌తో వచ్చి అదే వేసినంత గదా! మాత్రాన మారిపోతుందా అండి? అవును. వాళ్ళ యోగ్యత అది. యోగ్యతనే గదా అక్షింతలిచ్చేది. ఓహో! అది భగవంతుడి ద్వారా వచ్చే ఆ! యోగ్యతే కాదు. ఆ! సో సమాజం ద్వారా చుట్టుపక్కల వచ్చే వాళ్ళ ద్వారా గూడా యోగ్యత. అంటే హుహుహు. మనం ఇందాకన్నాను చూడు 10 మంది ముత్తైదులు తాళిబొట్టు హ్మ్. బాగుండాలని కడితే, అక్కడ ఏదన్నా చిన్న గండాలున్నా, ఈ 10 మంది ఇచ్చిన బలంతో అది శాశ్వతంగా నిలబడుతుంది. హ్మ్. రైట్. మంగళ గౌరీ తత్వం అదే. అదే. ఆ తత్వంతో నిలబడుతుంది ఆ తాళి. ఆ! ఇప్పుడు ఆ తాళిని ఎవడుంచుకుంటున్నాడు? తీసుకెళ్ళి బీరువాల్లోనో, ఫ్రిడ్జ్‌ల్లోనో పెడుతుంటే. హ్మ్. మంగళగౌరి తత్వం ఎక్కడుంది? మాంగళ్య తత్వం ఎక్కడుంది? హ్మ్. అది లేనప్పుడు ఎక్కడి నుంచి బలమొస్తుంది? అంతే. సో, మన మొత్తం గూడా అర్హత అనేది ఒక్కో దానికి ఒక్కోటిచ్చారు. హ్మ్. ఆ ఒక్కొక్కటి దక్కించుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ దక్కించుకునేది పెంచుకుంటూ వెళ్తే హ్మ్. అద్భుతాలు జరుగుతాయి. లేదు అంటే అనర్థాలు జరుగుతాయి. సో, కాబట్టి యోగ్యత, అర్హత, ప్రాప్తత తెలుసుకొని మసలుకుంటే జీవితం బావుంటుంది. నమస్తే అండి. నమస్తే. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.